తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తీతు 2:14 ప్రభుని యేసుక్రీస్తు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రభు తన కోసరము పవిత్రపరిచి సిలువను సహించి త్యాగం చేసెను. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. నిన్ను తన పరలోక రాజ్యంలో చేర్చుకొనుటకు సదాకాలము తనతో నుండుటకు నీకోసం ప్రభువైన యేసుక్రీస్తు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. నిన్ను తీసుకెళ్ళుటకు ఆయన మరల రానేనాడు. విశ్వాసము మరియు నీతి క్రియలు కలిగి సిద్ధపాటు కలిగి ఉండుము. విశ్వాసం లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. పరిశుద్ధ పట్టణంలో చేరుటకు నమ్మకముగా జీవించుము. ఆయన శిలువ ప్రేమకై భజించి కీర్తించుము. దేవుడు నీకు నిత్య రాజ్యమును దయచేయునుగాక. ఆమేన్.